పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మహాపట్నంలో అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా మరి ఐక్యతతో నిర్వహించే ఈ బడుగు అశోక్ బాబు గారు అలాగే విజయ్ బాబు గారు వీరిద్దరు కూడా మా కమిటీలో ఎప్పటి నుంచో కూడా మేము చేసే కార్యక్రమాలు కానీ కూడా మాతో అమేకమై మా కార్యక్రమాల్లో పాల్గొని కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉంటూ మరి వాళ్ళు చేస్తున్న అడ్వకేట్ వృత్తిని అందరికీ సమానంగా పంచుతున్న రీత్యా ఈ అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ మరి దీనికి ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి చిరు సన్మానం వారిగా చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ బడుగు అశోక్ బాబు గారిని ఎస్సీ జనరల్ సెక్రటరీ పూలు చాలండి ముందు ఒకడు మానేశారా మిషన్ బడుగు అశోక్ బాబు గారిని బడుగు అశోక్ బాబు గారిని పక్కనించేయండి అన్న పట్టుకోమని నాకు సారి పట్టుకోండి సార్ రామరాజు గారు మీరు పట్టుకోండి సార్. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నమో బుద్ధాయ నమో బుద్ధాయ అన్న ఒకసారి చూడండి. నమో బుద్ధాయ నమో బుద్ధాయ. ఈరోజు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నడుపుట్లో ఈది రవి గారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నమో బుద్ధాయ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి కోన జోసెఫ్ గారు, ఈది రవి గారు బృందం, మరి కేసీ రాజు గారు, ఆయన సీనియర్ అడ్వకేట్, రైల్వే బోర్డు మెంబర్ అయినటువంటి ఆయనకి, అలాగే వైసీపీ రాష్ట్ర నాయకత్వం వహిస్తున్నటువంటి మన రామరాజు గారికి, మంగ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఈ సన్మాన గ్రహీతలైనటువంటి శ్రీ బడుగు అశోక్ బాబు గారు. బడుగు అశోక్ బాబు గారు మన ఆంధ్రప్రదేశ్ భీమవరం బార్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ గా పనిచేసి ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడినటువంటి సెక్రటరీగా మరి వారు సాకసత్యంగా అందరినీ మెప్పు పొందినటువంటి వ్యక్తి బడుగు అశోక్ బాబు గారు. అలాగే మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి గొలవందెప్ప మాజీ సర్పంచ్ గారు, మరి ఆయన కూడా లాయర్గా పనిచేస్తూ దళిత ఉద్యమాల్లో మందా కృష్ణతో పాటు అనేక ఉద్యమాల్లో మేమందరం కూడా కలిసి పనిచేస్తూ వైసీపీ సీనియర్ నాయకుడిగా మరి రాజకీయంలో ముందుకెళ్తున్నటువంటి బోకూరు విజయరాజు గారికి ఇద్దరికి కూడా ఇక్కడ సన్మాన గ్రహీతలుగా ఇచ్చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా. ఈ రోజు ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి పేద ప్రజలకి దుప్పట్లు పంచిపెట్టడం, పౌష్టికాహారం ఇవ్వడం, పిల్లలకి పాఠ్య పుస్తకాలు పంచిపెట్టడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఈది రవి గారి ఫౌండేషన్ మరి కొనియాడటం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ఉన్నత పదవులు అలంకరించి ఇంకా ఉత్తమ స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దీవిస్తూ వారు మరి ఉన్నతమైనటువంటి అలాగే హైకోర్టు అడ్వకేట్ గా కాకుండా హైకోర్టు జడ్జిగా కూడా మరి అశోక్ బాబు గారికి అవకాశం ఉంది. మరి ఇంకా పెద్ద స్థాయిలు చదివి అంబేద్కర్ గారు లాగా బోకూరు విజయరాజు గారు కూడా పడిపోతే ఇడిపోతే పడిపోతే రెండు కళ్ళు కాబట్టి మాలమాదులు కలిసి ఉండాలని చెప్పేసి ఒకే వేదిక పై తీసుకొచ్చినటువంటి మా ఈది రవి గారి బృందానికి ధన్యవాదాలు తెలియజేసి సేవ తీసుకుంటున్నాం. అంబేద్కర్ సాధన కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా చేస్తున్న ఈ సన్మాన కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది. మరి బడుగు అశోక్ బాబు గారు వైఎస్ఆర్సిపి రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఎన్నికైనందుకు, అలాగే బోకూరు విజయరాజు గారు ఎస్సీ సెల్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సెక్రటరీగా ఎన్నికైనందుకు ఈ సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నా తరపున ఈ అంబేద్కర్ ఆశయ సాధన కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఫౌండర్ అండ్ చైర్మన్ గా గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్నాం. అలాగే ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం భీమవరంలో మరి
బడుగు అశోక్ బాబు గారికి, అలాగే విజయరాజు గారికి కూడా మరి ఉన్నత పదవుల్ని అలంకరించిన రీత్యా ఈదిరావు గారు జిల్లా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ ఘనంగా సన్మానాన్ని ఏర్పాటు చేయడం అనేది సంతోషదాయకం. మరి ఇద్దరు కూడా అడ్వకేట్లుగా ఉండి ఎన్నో బడుగు బలహీన వర్గాలకు కూడా ఎన్నో సేవలు అందిస్తున్న రీత్యా వాళ్ళ సేవలను గుర్తిస్తూ ఈ రోజున పార్టీలతో సంబంధం లేకుండా అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైనా కానీ వారికి పదవులు అధిరోహించినప్పుడు వారి అర్హతను బట్టి ఇక్కడ సన్మానించడం అనేది ఆనవాయితీగా మరి తీసుకున్నాం. మరి వీరికి మేము చెప్పేది ఏంటంటే ఈ పదవులతో వాళ్ళకి బాధ్యత ఇంకా పెరిగిందని చెప్పక తప్పదు. ఇద్దరు అడ్వకేట్లే కాబట్టి మరి భీమవరంలో ముఖ్య సమస్య ఒకటి ఉంది. అయ్యా, అంబేద్కర్ సెంటర్లో ఉన్న మరి ఓవర్ బ్రిడ్జి దగ్గర ఖాళీగా ఉన్న పార్క్ ని మరి జ్యోతిరావు పూలే అంబేద్కర్ పేరు పెట్టి అది చిల్డ్రన్ పార్క్ గా మరి గవర్నమెంట్ కి మీరు రిప్రజెంటేషన్ పంపాలని, అలాగే కలెక్టర్ గారి దగ్గరికి ఆ విషయం తీసుకురావడానికి మీరు ప్రత్యేకమైన కృషి చేయాలని, అలాగే మెయిన్ సెంటర్ లో గుర్తించి అలాగే బుద్ధిస్ట్ సొసైటీ ఉన్న బుద్ధుని విగ్రహాన్ని అలాగే జ్యోతిరావు పూలే విగ్రహాలు కూడా భీమవరం మహాపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేయడానికి చాకచక్యంగా మీరు బాధ్యత తీసుకోవాలని కూడా తెలియజేస్తూ, అలాగే అంబేద్కర్ గారి మరి రిజర్వ్ బ్యాంక్ లో ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గా ఉండి కరెన్సీని ముందుకు తీసుకొచ్చి ఈ రోజున బ్యాంకులన్నింటినీ కూడా అంచెలుగా వాటి ముందుకు తీసుకొచ్చిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి కరెన్సీ మీద ఆయన ముద్రని, ఆయన చిత్రపటాన్ని కూడా ముద్రించాలని కూడా ఈ రోజున మేము డిమాండ్ చేస్తూ, దానికి కూడా మీరు రిప్రజెంటేషన్ ఆల్రెడీ రాష్ట్ర మరి దేశ స్థాయిలో కూడా మీ అడ్వకేట్ తెలుగును ఉపయోగించి మరి పంపాలని కూడా మేము తెలియజేస్తూ, ప్రభుత్వాలు ఈ రోజు కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఇంకా అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపట్లేదు. కాబట్టి అలాగే సప్లాన్ నిధులన్నీ కూడా ఖచ్చితంగా గ్రామాల్లో అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే సప్లాన్ నిధులన్నీ కూడా అంబేద్కర్ ఆశయ సాధనలోనే పల్లెటూరులోనే మరి దేనికి నిధులు మళ్లించకుండా అమలు జరిగే చర్యలు తీసుకోవాలని కూడా మరి నేను తెలియజేస్తూ, ఈ రోజున మరి జన సన్మానానికి ఇచ్చేసిన అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ మరి అలాగే బుద్ధిస్ట్ సొసైటీ కార్యవర్గానికి సభ్యులకు కూడా గౌరవ సభ్యులకు కూడా నా ధన్యవాదాలు, నా జైబులు చెల్లిస్తూ సెలవు తీసుకున్నాను. నా పేరు ఈదిరావు కుమార్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా ప్రెసిడెంట్గా, అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ జిల్లా ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. మరి పార్టీలకు అతీతంగా మరి ఈ రోజుని బడుగు అశోక్ కుమార్ గారికి, విజయరాజు గారికి రాష్ట్ర స్థాయిలో జనరల్ సెక్రటరీలు పదవులు పొందినందుకు ముందుగా మా వంతుగా మా వాళ్ళుగా వాళ్ళని గౌరవించడం మా ధర్మం కాబట్టి ముందుగా గౌరవించడం జరుగుతుంది. అలాగే ఎవరికి ఏ పదవి వచ్చినా ఈ అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వారికి కూడా ఇలా సన్మానించడం జరుగుతుంది. ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇలా మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మంగ గారికి, రాజు గారికి, తదితరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు మరి నిజంగా చాలా గొప్ప కార్యక్రమం చేశారు. ఎందుకంటే మనల్ని గౌరవించుకోవాలని అంటాం. అలాగే మనల్ని గౌరవించుకోవడంలో మరి ముఖ్య పాత్ర పోషించినటువంటి మరి ఫౌండర్ అండ్ చైర్మన్ గారు ఈదిరావు గారికి, అలాగే కోనా జోసెఫ్ గారికి, అలాగే ఈ సొసైటీలో ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే బాధ్యతలు చెప్పారో మరి బోకూరు విజయరాజు గారు మాజీ సర్పంచ్ గారు వారికి స్టేట్ ఎస్సీసీఎల్లో సెక్రటరీగా మరి వారిని నియమించడం జరిగింది. అలాగే బడుగు అశోక్ అన్న అందరికీ తెలిసిన వ్యక్తే, మరి ఆయనకి కూడా లీగల్ సెల్లో స్టేట్ సెక్రటరీగా మరి నియమించబడ్డారు. మరి వీరిద్దరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరు ఇంకా పార్టీ కోసం కృషి చేసి పార్టీని బలోపేతం చేసి పార్టీ అధికారంలో రావడానికి ముఖ్య పాత్ర పోషించాలని, ఈ నియోజకవర్గంలో ఎవరైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు నియమించారో వారిని గెలిపించే విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సన్మానం చేసినటువంటి మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన భీమవరం పట్టణంలో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ వారు మరి ఈది రవికుమార్ గారు, కోనా జోసెఫ్ గారు, అలాగనే అంబేద్కర్ ఆలోచన కమిటీ
సభ్యులందరికీ కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈవేళ ఐక్యతగా మరి అశోక్ బాబు గారికి నాకు ఈ సన్మానం చేయడం అనేది మేము వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా ఇలాగా వ్యక్తులకి ఏ పదవులు వచ్చినా సన్మానించిన దాఖలాలు లేవు. కానీ ఈ రోజున వీరు ఈదీ ఫౌండేషన్ ద్వారా, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ద్వారా మరి మాకు ఈ సన్మానం చేయడం చాలా సంతోషదాయకం. మాకు ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి మా నియోజకవర్గ ఇన్ఛార్జి చిన్మిల్ రాయుడు గారి ద్వారా, మరి శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు గారి ద్వారా మాకు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీడియా మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా పేరు పేరున ధన్యవాదములు. మరి ఈరోజు అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ మరి బుద్ధిస్ట్ కమిటీ వారు మరి ఇద్దరు కూడా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మనల్ని మనం గౌరవించుకున్నప్పుడే సమాజాన్ని గౌరవించుకోవడం ఒక బాధ్యత. కాబట్టి ఆ యొక్క విలువ తెలిసి ఈరోజు మరి దళితులమైన మరి వాళ్ళ ఒకడమైన మమ్మల్ని ఈ విధంగా సన్మానించడం చాలా సంతోషకరం. మరి ఎందుకు సన్మానించారు అన్నది ఒకసారి మనం చూసుకుంటే, మరి ఈ నెల 30వ తారీఖున భీమవరం బార్ అసోసియేషన్ జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికల్లో మరి జనరల్ సెక్రటరీగా మరి 55 ఓట్ల మెజార్టీతో నేను గెలవడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా అనేక పదవులు చేసినప్పుడు వాటిని గుర్తించి నన్ను ఈరోజు రాష్ట్రంలో మరి లీగల్ సెల్ కార్యదర్శిగా నన్ను నియమించడం చాలా సంతోషం. ఎందుకంటే మరి ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళని గుర్తించడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం మరి పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఎలా ఉంటుందని చెప్పి ఈరోజు నిరూపించడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎన్నో ఆటుపాట్లతో కార్యకర్తలే మరి పార్టీకి బలం అని చెప్పి నమ్మే వ్యక్తి. మరి అలాంటి కార్యకర్తలని గుర్తించి పదవులు ఇవ్వడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. అదే రీతిలో నన్ను కూడా గుర్తించి మరి పార్టీకి రాష్ట్రంలో నన్ను ఆ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి నాకు పదవి ఇచ్చారు. నాకు ఏదైతే పదవి ఇచ్చారో అది ఒక గౌరవంగా స్వీకరించి బాధ్యతగా నేను పార్టీకి కష్టపడి మరి కార్యకర్తలకి, నాయకులకి మరి లీగల్ సెల్ ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో పార్టీ మీద, వ్యక్తుల మీద మరి రాజ్యాంగం మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ అనేక కేసులు పెడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ లీగల్ సెల్ ద్వారా మేము వాళ్ళకి భరోసా ఉంటాము.